నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం నేను తీర్దా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ఇప్పటివరకు 103 తుఫాన్లు తాజా వర్ష సూచనతో భయాందోళనలో ప్రజలు ఆధార్ కార్డు ఉన్న వరద సాయం అందుతుంది మీడియాతో సబ్ కలెక్టర్ గిరీష వరద బాధితులకు దుప్పట్లు చాపలు పంపిణీ గూడూరులో వివిధ సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు వందేళ్లలో రాష్ట్రాన్ని 103 తుఫాన్లు చుట్టుముట్టాయి. తరచూ సంభవిస్తున్న వరదల కారణంగా రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. తుఫాన్లు ఎదుర్కొనేందుకు విపత్తు నివారణ కేంద్రం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దక్షిణ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతోంది. దీంతో ఈ నెల 28 నుంచి దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ కోస్తా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు జిల్లాలను వరద ముంచెత్తింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు అపార నష్టం సంభవించింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం తెలియగానే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 100 ఏళ్లుగా పరిశీలిస్తే మన రాష్ట్రాన్ని 103 తుఫాన్లు చుట్టుముట్టాయి. 1891 నుంచి నెల్లూరు జిల్లాలో 23 సార్లు, కృష్ణాలో 16 సార్లు, తూర్పుగోదావరిలో 11 సార్లు, శ్రీకాకుళంలో 11 సార్లు, విశాఖపట్నంలో 7 సార్లు, ప్రకాశంలో 5 సార్లు, గుంటూరు జిల్లాలో 2 సార్లు తుఫాన్లు వచ్చి ఆ జిల్లాలను అతలాకుతలం చేశాయి. మొత్తం 75 సార్లు భారీ తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. 2004లో సునామీ, 2009లో భారీ వరదలు, అదే ఏడాదిలో పలు జిల్లాల్లో కరువు కాటేసింది. 2010 మేలో లైలా తుఫాను, నవంబర్లో జల్ తుఫాను, డిసెంబర్లో అల్పపీడన ద్రోణి చుట్టుముట్టింది. 2011లో కరువు, అదే ఏడాదిలో తానే తుఫాను, 2012లో కరువు కాటేసింది. 2013 అక్టోబరు, నవంబర్ నెలల మధ్య 2 నెలల కాలంలో ఫైలిన్, హెలిన్, లేహర్ తుఫాన్లు రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించాయి. గత ఏడాది హుద్హుద్ తుఫాను విజృంభించింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు తరచూ వరదలను చవిచూస్తుంటాయి. ఏటా కోస్తా ప్రాంతంలో 1078 మిల్లీమీటర్లు, రాయలసీమలో 714 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. రాజస్థాన్, కర్ణాటకల తరువాత దేశంలో 3వ కరువు పీడిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 4 రాయలసీమ జిల్లాలు తరచూ కరువు బారిన పడుతుంటాయి. భారత్ను 5 భూకంప తీవ్ర మండలాలుగా విజృంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్ జోన్ 1, 2, 3లో ఉంది. ఇక్కడ ప్రమాద తీవ్రత ఎక్కువ. 1977, 2010 మధ్యకాలంలో మేలో 4, జూన్లో 1, ఆగస్టులో 1, సెప్టెంబర్లో 3, అక్టోబర్లో 6, నవంబర్లో 9, డిసెంబర్లో 3 తుఫాన్లు సంభవించాయి. 2006లో గోదావరి, 2009లో కృష్ణా వరదలు చుట్టుముట్టాయి. తాజాగా సంభవించిన వరదల కారణంగా నెల్లూరు జిల్లా వరద నీటిలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి ముందస్తు సమాచారం తెలుసుకునేలా చర్యలు తీసుకుంటే తుఫాన్ల తాకిడి నుంచి వీలైనంత వరకు బయటపడే అవకాశాలున్నాయి. రేషన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు ద్వారా వరద సాయాన్ని పొందాలని సబ్ కలెక్టర్ గిరీష సూచించారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ చౌక దుకాణాల్లో బియ్యం, నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చని ఆయన వివరించారు. నిన్న ఇప్పుడు వరకు రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అన్ని ఫెయిర్ ప్రైస్ షాపులు డిస్ట్రిబ్యూషన్ బియ్యము, చక్కెర, కందిపప్పు, ఆయిల్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో రేషన్ కార్డ్ లేదా వాళ్ళకి కూడా నిన్న మన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈ అన్ని ఐటమ్స్ కూడా ఇవ్వాలి. 25 kg ఒక్కొక్క కేజీ దాల్, ఆయిల్ అండ్ కందిపప్పు ఇవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు
మనకి 3 కేటగిరీ లాగా డిఫరెన్షియేషన్ ఇచ్చారు. మొదటిది ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టి వాళ్ళది రేషన్ కార్డు అప్రూవ్ అయి ఉన్నది, బట్ అది ఇంకా ఎవరికి రేషన్ కార్డు రాలేదు, బట్ అప్రూవ్ అయ్యి మన దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళకి. ఇంకా ఇన్వాలిడ్ కార్డ్స్ అప్రూవ్ అయిన వాళ్ళకి రెండోది. మూడోది ఎవరికి కార్డ్స్ లేదు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కార్డ్స్ లేని వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని, ఆధార్ నంబర్ తీసుకొని, ఆ మొత్తం ఫ్యామిలీ ఆధార్ నంబర్ తీసుకొని ఆ ఫ్యామిలీకి 20 కేజీ బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ ఆయిల్ ఇవ్వాలి అని మనము అన్ని తహసీల్దార్స్కి, అన్ని సిఎస్డిటీస్కి, అన్ని ఫేవరేట్ షాప్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. సో ఎవరైనా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయకుండా మీకు ఈ ఐటమ్స్ ఏముంది అది దొరకలేదంటే మీరు మీ మండలాలకు వెళ్ళి మండల ఆఫీసర్ తహసీల్దార్స్కి కంప్లైంట్ చేయండి. లేదంటే వాళ్ళు అన్ని మండలాలకు ఒక్కొక్క హెల్ప్ లైన్ పెట్టారు. ఆ హెల్ప్ లైన్ నంబరు మీ విఆర్ఓ దగ్గర, పంచాయత్ సెక్రటరీ దగ్గర అందరితో ఉంటుంది, మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది సో ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేయడం జరుగుతుంది. మనుబోలు మండలంలో నష్టపరిహారం సర్వేను పూర్తి చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కేవీ రమణయ్య, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ టీమ్ అంతా కూడా చాలా బాగా పనిచేశారు, చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేశారు. డేటా ఎంట్రీ కూడా సాయం అండ్ రేషన్కి అక్కడ వేరంపల్లి ఒక దాని ఇష్యూ తప్ప ఎక్కడ కూడా పెద్దగా కంప్లైంట్ రాలేదు. ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకుని మళ్ళీ వెరిఫై చేస్తాం. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ మండల్ లెవెల్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా రోజుకి 4-5 షాపులు విజిట్ చేయిస్తున్నాము. అంటే ప్రస్తుతానికి అయితే మన స్టాక్స్ అన్ని కూడా వెరిఫై చేసినా బాగానే ఉంటుంది, పోవడం అంటూ లేదు. అక్కడ డిస్ట్రిబ్యూషన్లో ఎవరైనా నేను ఆల్రెడీ మీకు కొల్లుకుదురు వెళ్ళాను నిన్న. అక్కడ లోపల ఎస్సీ కాలేజ్ అది అక్కడ వరకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు. అందరికీ కూడా మీరు ఇచ్చిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ అందరికీ ఏ సరుకులు వస్తాయనే విషయం అవగాహన వచ్చింది. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. గూడూరులోని జనార్దన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న దండు సుబ్బరత్నమ్మకు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది. జనార్దన్ రెడ్డి కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుబ్బరత్నమ్మకు చెందిన ఇల్లు కాలిపోయింది. ఈ ప్రమాదంలో వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని బాధితురాలు వాపోయింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. మా ఇల్లు కాలిపోయింది, కూలీనాలు చేసుకొని తినేవాళ్ళమి. మా వస్తువులన్నీ కాలిపోయినాయి, గుడ్డలు కాలిపోయినాయి, బియ్యం పోయినాయి, అంతా పోయింది సార్. పేదవాళ్ళం సార్ మేము, మాకేమీ లేదు. మాకు ఏదన్నా చేతిలో కలిగిన సాయం చేయండి సార్. సర్క్యూట్ వల్ల ఇల్లు తగలపడిపోయి పూర్తిగా భారీ నష్టం వాటిల్లింది సార్. ఇల్లు, గుడ్డలు మొత్తం ఆడిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళవి. ఇటీవల వరదలకే సగం కూలిపోతే ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి పూర్తిగా కుంగి కుసించిపోయి ఉన్నాం సార్. దయచేసి ప్రభుత్వం ఏమైనా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గూడూరులోని ఎస్కేఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా జరిగింది. ఈ మేళాను ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ మేళా సందర్భంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సరళకుమారి, బ్యాంక్ అధికారి వెంకటేష్, కిరణ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. అందులో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని పైకి వెళ్ళాలి. మరి సార్ కూడా మొట్టమొదట చిన్న స్థాయి పోస్టులోనే చేరారు, కానీ ఆయన క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటాం? ఉన్న చోటనే ఉంటే కాదు, అన్నీ ఉంటే కాదు, ఫ్యాన్ ఉంటే కాదు, ఏమి లేకపోయినా కూడా నేను చేయగలను, నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను, ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని నేను చేసుకుంటాను అన్నప్పుడు తప్పకుండా మనం కెరీర్లో పైకి రావడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో సార్ ఉన్నారు, మరి మీకు ఇన్స్పిరేషను
యంగ్ ఫెలో. అందుకని మీరు కూడా మంచి స్థాయికి వస్తారని, ఈ ఇంటర్వ్యూని సక్సెస్ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. సో మీ సుపీరియర్స్కి కానీ అంటే మీరు పెట్టే మెయిల్ చందాకొచ్చార్ దాకా వెళ్ళిపోతాం. డూ యూ నో చందాకొచ్చార్? CEO of ICICI Bank. So first lady CEO of ICICI Bank, and she is the most effective lady in Forbes list from continuously 2013. So oka lady a position loki velliparu. She started her career also as junior officer, like what I am offering, you know. Okay, edi chinna job kaadu. If you continuously stick to one company, you will grow. But don't change by 6 months, 4 months, 3 months kosari change chesukodam antu jarigite you can't grow anywhere. At least you have to work for 2.5 years. So nee resume chuste 2-3 కంపెనీలు ఉండాలి కానీ 10-15 పేపర్లు మాత్రం ఉండకూడదు. Because recruiter will get confused, ఇన్ని కంపెనీలు ఎందుకు చేంజ్ చేయాలని, and a bad impression will create. So if you take my resume, it was like 4 pages. So one is my personal details and another one is my first company where I am working at Accenture. రెవెన్యూ అధికారులపై రాజకీయ ఒత్తిడులు ఉండకూడదని రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ రావు, నాయకులు షఫీ మాలిక్, సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ వరద బాధితులకు కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగస్తుల్ని ఏ విధంగా వీళ్ళు ఎంక్వైరీలు చేశారు, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అని తెలుసుకునేదానికిగా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు రేపు రాష్ట్ర అధ్యక్షుల వారు వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వెంకటాచలం, మనుబోలు, గూడూరు, చిల్లకూరు, సైదాపురం, వెంకటగిరిలో ఈరోజు పర్యటిస్తాం. రేపు వచ్చి కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, సులూరుపేట, తడ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శ్రీ శ్రవణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో శ్రీ శ్రవణ జ్యువెలర్స్ యజమాని సేగు ప్రసాద్ దాతృత్వంతో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తమ పిల్లలు శ్రీ విష్ణు వైష్ణవిల పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగులు, సుబ్బమ్మ, నాయకులు పరమేశ్వర్ మొదలగు వారు పాల్గొన్నారు. చాలా పేదలు చాలా నష్టపోయారు. వారికి మనం ఏం చేసినా కూడా వారికి ఏ విధమైన ఊరట ఉండదు. కానీ కొంతలో కొంత వారికి చలికాలం వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా పిల్లల పుట్టినరోజున ఈరోజు వారికి తలా ఒక బెడ్షీటు మేము వదల్చి నాగులు గారి సారథ్యంలో, కౌన్సిలర్ గారి సారథ్యంలో ఈరోజు అందరికీ ఒక 50 మందికి బెడ్షీట్లు పంచుతున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుని వారి వారి పరిధిలో ఒక 10 బెడ్షీట్లైనా సరే ఈ చల్లాకాలం ఈ ఇబ్బంది పడిన ఈ ప్రజానీకానికి పంచుకుంటూ వెళ్తే గూడులో ఉండే ప్రతి ఒక్కరూ స్పోర్ట్గా తీసుకుంటే అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని, ఈ ఇబ్బందిని దాటుకుంటామని కూడా నా అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. మాకు ఈ వరద బాధితుల కారణంగా మాకు అన్న చెప్పినట్టు ఎంత ఇచ్చినా సహాయం చేసినా కూడా కానీ మనం ఆ తృప్తి తీరలేము. కానీ వాళ్ళ పాప బాబు బర్త్డే రోజు సేగు ప్రసాద్ అన్న గారు మనకి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన దాంట్లోనే మరి సర్దుకుంటే అన్నోళ్ళు అందరూ కూడా దాతలు ఆలోచించుకొని ఇట్లాగానే పంచితే కొంచెం కాకపోయినా కొంచెమైనా వాళ్ళకి తృప్తినిచ్చినట్టు ఉంటాము. తెలుసు, గత 15 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు
ముఖ్యంగా బీసీ కాలనీ ఎస్ఆర్టీఎస్ ఏరియాకి 3 పర్యాయాలు వచ్చిన వరదలకు ఈ ప్రాంతం అంతా కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితి చూసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా మన వరదలప్పుడు ప్రసాద్ అనే ప్రాంతానికి రావడం జరిగింది. అప్పుడు చూసి వెంటనే ఈరోజు వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాబు పాప పిల్లల జన్మదినాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా వారి తోచిన సహాయాన్ని అందజేయాలని ఈరోజు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ అన్న చాలా సేవా కార్యక్రమాల్లో గతంలో స్వచ్ఛంద సంస్థలు చాలా సేవా కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా ముందుంటారు. సేగు ప్రసాద్ అనే దానికంటే శ్రవణ జూలియస్ ప్రసాద్ అనేది ఆయనకి నిక్నేమ్గా మారింది. మరి వారి అడుగుజాడల్లోనే వారి పిల్లలు కూడా వాళ్ళ కిడ్నీ బ్యాంక్ వాళ్ళు కొద్దిగా దాచుకున్న సొమ్ముతో ఈరోజు దుప్పట్లు కొని పంచడం అనేది వాళ్ళ పెద్ద మనసుకి నిదర్శనం. అది మరి ఇటువంటి బాటలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ నష్టపోయిన ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి కష్టాలు పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా వారికి తోచిన సహాయాన్ని అందజేసి మరి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పిల్లలు చూస్తుంటే నిజంగా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మీయుల మధ్య ఆడంబరంగా చాలా సంతోషంగా ఈ జన్మదినాన్ని జరుపుకుంటారు. కానీ వారి దాతృత్వాన్ని చాటుకుంటూ వారి చిన్న రూపాయి కూడబెట్టుకున్న మొత్తంతో ఈరోజు దుప్పట్లు తీసుకొని వచ్చి ప్రజల మధ్యన ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో జరిగే ఒక శుభకార్యాన్ని ఇటువంటి ప్రజల మధ్యన పేదల మధ్యన జరుపుకుంటే ఆ ఆనందానికి అవధులుండవు. ఆ ఆనందాన్ని ఈరోజు వాళ్ళు పొందగలుగుతున్నారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో రోగులను గుర్తించి మందులు పంపిణీ చేస్తామని ఉభయ గోదావరి జిల్లాల ఉప వైద్యాధికారులు వెంకట్రావు, పుష్పారావు పేర్కొన్నారు. సైదాపురంలోని పీహెచ్సీని వారు సందర్శించారు. సైదాపురంలోని పీహెచ్సీని ఉప వైద్యాధికారులు వెంకట్రావు, పుష్పారావులు సందర్శించారు. మండలంలో జరిగిన నష్టంపై ఆరా తీశారు. వర్షాల కారణంగా వ్యాధులకు గురైన బాధితులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ పాల్ జాన్సన్, కమ్యూనిటీ హెల్త్ అధికారులు విజయ్ కుమార్, లక్ష్మణ్ రావు మొదలగు వారు పాల్గొన్నారు. హెవీ రైన్స్ మరియు వరదల సందర్భంగా నెల్లూరు జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి, తూర్పుగోదావరి జిల్లా నుండి డిప్యూటీ ఎంహెచ్ఓస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, పారామెడికల్ స్టాఫ్ ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా రావడం జరిగింది. దీనిలో భాగంగా సైదాపురం పిహెచ్ ఏరియాలో ఉన్నటువంటి వేములచేడు, అనంతమడుగు, సైదాపురం ఉన్నటువంటి కాలనీస్ మరియు విలేజెస్లో 5 టీమ్స్గా ఫార్మ్ అయ్యి సోమవారం ఉదయం నుంచి కూడా ఈరోజు వరకు కూడా హౌస్ టు హౌస్ సర్వే, ఫీవర్ కేసెస్, డయేరియా కేసెస్, తర్వాత క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా సుమారు 600 పేషెంట్ల వరకు ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామాల్లో సబ్మర్జ్డ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో డోర్ టు డోర్ సర్వే చేసి మార్కింగ్ చేస్తున్నారు. అందులో ఫీవర్ కేసెస్ కానీ డయేరియా కేసెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్న వాటర్ సోర్సెస్ అన్ని క్లోరినేషన్ చేసి వాటర్ క్లోరినేషన్ కోసం క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రాజుదల్లాచిన నీళ్లు తాగాలని, అలాగే పరిశుభ్రత పాటించాలని చెప్తూ ఈ వీళ్ళకి అవగాహన చేస్తున్నాం. అలాగే మిగతా విలేజెస్ కూడా ఇచ్చిన రాబోయే వర్షాలకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎంపీడీఓ హేమలత తెలిపారు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 19 మంది ప్రత్యేక అధికారులు, 53 మంది అధికారులు, సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమావేశంలో కార్యాలయ సూపరింటెండెంట్ ముజీబున్నీసా, కార్యదర్శి రామకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. కూడా భారీ వర్షాలు ఉందని మనకి సూచనలు వచ్చినందువల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మనుబోలు మండలంలోని అన్ని కాలనీల్లో ఇంతకుముందు గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక అధికారిని నియమించేవాళ్ళము. కానీ ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలనీకి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని నియమిస్తూ
ఎంఆర్ఓ గారి ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రతి కాలనీలో ఎక్కడ ఏ ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయి, ఎక్కడ ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా అక్కడ వేసినటువంటి ఆఫీసర్లు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి మనుగోలు మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 53 మంది గ్రామ స్థాయి అధికారులను పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, అంగన్వాడీ టీచర్సు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సాక్షరతా భారత్ కోఆర్డినేటర్లను కూడా కాలనీల వారీగా వేయడం జరిగింది. ఎందుకంటే వరదలు ఎక్కువగా ఒకే టైంలో వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ అన్ని చోట్ల హాజరవ్వలేరు కాబట్టి లోకల్గా ఉండే స్టాఫ్ ఎక్కడికక్కడ ఇప్పుడు ఎస్టీ కాలనీలో ఎవరైనా మన ఎంప్లాయీ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళని అలాట్ చేయడము, బీసీ కాలనీలో ఎవరైనా ఉంటే మన ఎంప్లాయీని వాళ్ళన్న లోకల్ పొజిషన్ని బట్టి అక్కడ అలాట్మెంట్ చేసి వాళ్ళ పేరు, ఫోన్ నంబర్లు కూడా అంత జిల్లా అధికారులందరికీ కూడా మెయిల్ చేయడం జరిగింది. కాబట్టి వేసిన డ్యూటీలు కేటాయించినటువంటి అధికారులు వాళ్ళ హ్యాబిటేషన్స్లో వాళ్ళ చర్యలను జాగ్రత్తగా నిర్వహించి ఎటువంటి విపత్తు సంభవించినా కూడా ముందస్తుగా ప్రజలందరినీ ఇప్పుడు వచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకి ఎక్కడన్నా రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టినప్పుడు భోజనాలు కూడా ఎక్కడికక్కడ ప్రిపేర్ చేసే విధంగా ఈసారి మన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు ప్రకారం మనము అంగన్వాడీ టీచర్సు, హాస్టల్ వార్డెన్స్, మిడ్ డే మీల్ ఏజెన్సీల ద్వారా కూడా మనకి డిలే అనేది జరగకుండా ఇక్కడికిక్కడే భోజనం తయారు చేయించి ఎంఆర్ఓ గారు దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా రెడీ చేస్తారు. విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు దీనికి సహకరించాలి. అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా 28వ తేదీ నుంచి గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చారు. ఇందు ప్రకారంగా మేము తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ పాటించి ఎటువంటి అపాయకర పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు పడాలని అందరికీ కూడా కోరుకుంటున్నాం. వరదల కారణంగా నష్టపోయిన తమ కాలనీని ఏ అధికారి సందర్శించలేదని సైదాపురం గిరిజన కాలనీ ప్రజలు వాపోయారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుధాకర్ రావును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. సైదాపురం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుధాకర్ రావును గిరిజన కాలనీ ప్రజలు కలిశారు. వరదలకు నష్టం జరిగినా మా కాలనీకి అధికారులు ఎవరూ రాలేదని, సాయం అందజేయలేదని వారు మొరపెట్టుకున్నారు. వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి తెలిపారు. ఇళ్ళు ముందర వాగుల ముందర నీళ్లు మాకు తిప్ప నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి, ఓరుతూ ఉంటాయి. మేము తిరగలేకున్నాము. మా ఇళ్లలో నీళ్లు మమ్మల్ని ఎవరు పట్టించుకునే లైట్లు లేదు. ఏ పాము గరిచిన, ఏ తేలు కుట్టినా గీతి మొచ్చం లేదు సార్. మాకు మమ్మల్ని ఏమీ లేకుండా మేము అల్లాడుతూ ఉన్నాం సార్. మమ్మల్ని ఎవరు వచ్చి ఏ అమ్మాయి ఎట్టుండేది అనేది కూడా మమ్మల్ని అడగలేదు సార్. ఎవరు కూడాను మేమంతా ఒక్కరు వచ్చినా కూడా వస్తాములేనని చెప్తానే ఉన్నారు, కానీ వచ్చినోడు లేరు సార్. సార్ మేము ఇది వరకు వర్షాలకి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి సార్ని కలిసాము. కలిస్తే మీకు పంపిస్తాం పోండి అని చెప్పాడు సార్. తర్వాత ఒక నలుగురు వచ్చేసి కొన్ని ఇళ్ళు చూసుకొని వచ్చేసారు. ఎక్కడ ఏం చూసారో తెలియదు. మేము వచ్చి ఇప్పుడు అడిగితే మళ్ళీ ఈ రోజు రాత్రి 8 గంటల లోపల కానీ రాకపోతే తర్వాత మీరు ఎవరైనా ఒక ఇద్దరు వచ్చి మమ్మల్ని కనపడండి, పంపిస్తామని చెప్తున్నాం. సైదాపురం, ఊటుకూరు ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. వరద బాధితులకు తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. సైదాపురం, ఊటుకూరు ప్రాంతాల్లో సిపిఎం డివిజన్ కార్యదర్శి యాదగిరి, మండల కార్యదర్శి ముత్యాలయ్య మొదలగు వారు పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాలకి మొత్తం గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే ప్రభుత్వం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన మొత్తం తిరిగి అందరికీ సహాయక చర్యలు అందిస్తామని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అధికారులతో టీములు అయితే వేశారు. వేసినటువంటి టీములు అసలు మరీ ముఖ్యంగా సైదాపురం మండలంలో అయితే ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో నీళ్లు పారనటువంటి ఇల్లు అంటూ ఎక్కడా లేదు. మరి గ్రామసీమల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలుగా ఉన్నటువంటి పేదలైతే మరి నీళ్లలో మగ్గినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటికన్నిటికీ ప్రభుత్వం సైడ్ నుంచి 25 కేజీలు బియ్యం, కందిపప్పు 1 కేజీ, నూనె 1 కేజీ,
అట్టే చక్కెర ఒక కేజీ ఇచ్చేసి అక్కడికాడికి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమాన్ని చేయడం సరైనది కాదని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. అంతేకాకుండా ఈరోజు ఏంటంటే సైదాపురం మండలంలో మరీ విపరీతంగా కైవల్య నది చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి 15 రోజుల నుంచి పని పాట లేదు. ఎక్కడ పనులకు పోవాలన్నా ఈ చుట్టుపక్కల నీళ్లు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. 25 కేజీలు బియ్యం ఇచ్చాము, పప్పులు ఇచ్చాము, ఇది ఇచ్చాము అని చెప్తే మరి మిగతా ఖర్చులు ఏం చేయాలా? అందునుంచి ప్రతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించినట్టే అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి కుటుంబానికి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ రోజుకి లేదు. గూడూరు పట్టణంలోని మాళవ్యనగర్లో బాధితులకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం యోగదా సత్సంగ సొసైటీ జనసంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. రెండో పట్టణ పరిధిలోని మాళవ్యనగర్ ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ మిద్దెపైన యోగదా సత్సంగ సొసైటీ జనసంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ కుమార్, ప్రసాద్ రెడ్డి, చెంచురెడ్డి, గోపాల్ రెడ్డి, సీతారామరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. స్థాపించి అక్కడి నుంచి ఇండియా అంతా ఈ ఆశ్రమాలని నెలకొల్పారు. గూడూరులో పుట్టిన శ్రీధర్ రెడ్డి గారు మెయిన్ ఇప్పుడు స్వామి స్మరణానంద అయ్యి అక్కడ దాని హెడ్ క్వార్టర్స్ ఇండియా హెడ్ క్వార్టర్స్కి ఆయనే జనరల్ సెక్రటరీగా ఉండి ఇక్కడ ఇండియా అంతా ఆయనే చూస్తున్నారు. తీర్చేటువంటి దాంట్లో మీరు ఒక పడుతున్నటువంటి బాధల్లో ఆపన్న హస్తం అందుకునేది మా పార్టీ సంబంధించినటువంటిది ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ విధమైన పద్ధతుల ద్వారా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి చేతినిచ్చినటువంటి ఈ యొక్క సంఘ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి ఈశ్వరరావు గారు, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మధురెడ్డి గారు, మరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన చెంచురెడ్డి గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సంఘ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఎప్పుడు ఏ వేళలో ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా రాష్ట్రీయ స్వయం సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం. మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మనుబోలు జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ మౌలాలి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు దేవదత్తం, అధ్యాపకులు శ్రీహరి, కోటేశ్వరరావు, ప్రమీలమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఈయన సాధారణమైన కుటుంబంలో జన్మించాడు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని వేరే వాళ్ళు దత్తత తీసుకుని ఆయన్ని చదివించారు. మరి ఆయన భారతదేశంలో ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే అని చెప్పచ్చు. ఆయనకి అనేక పిహెచ్డీలు ఉన్నాయి. మరి న్యాయశాస్త్రం చదివాడు. తర్వాత ఈ రాజనీతి శాస్త్రం, మరి ఇతర దేశాలు, ఇంగ్లాండ్ దేశము, మరి అక్కడికి వెళ్ళి చదివి వచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే మనకు స్వాతంత్రము వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీరు భారతదేశాన్ని ఏ విధంగా పాలించుకుంటారు, మీకు కొన్ని రూల్స్ నియమాలు ఉండాలి అని చెప్పినప్పుడు బిఆర్ అంబేద్కర్ని రచనా కమిటీ అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి ఉన్నాడు. తర్వాత ఈ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనతో పాటు 8 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరూ కలుసుకుని రాజ్యాంగం ఎలా ఉండాలి అనేది తయారు చేశారు. దీన్ని దగ్గరదాపుగా మరి 2 సంవత్సరాలు సుమారుగా మరి దాన్ని తయారు చేసి ఇచ్చినారు. దాని ప్రకారం ఈరోజు మనం చూస్తున్నాం. మరి రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో పెద్ద రాజ్యాంగం. ఇది ఒక లిఖిత రాజ్యాంగం అని చెప్పచ్చు, రిటన్ కాన్స్టిట్యూషన్. తర్వాత దీంట్లో స్టేట్ గవర్నమెంటు, ఫెడరల్ గవర్నమెంటు మరి ఇవన్నీ ఉంటున్నాయి. సో ఫెడరల్ గవర్నమెంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. शिवाय नमः शिवाय
శ్రీశైలవాసుని సుందర రూపం శ్రీశైలం శివతేజం శివ ఓం నమః శివాయ భువిని వెలిసిన శ్రీశైలం శ్రీశైలేశుని హృదయం హర ఓం నమః శివాయ హర ఓం శివ శివ శంభో శివ ఓం హర హర శంభో శివ ఓం హర హర శంభో హర ఓం శివ శివ శంభో శుభయోగములే శంకరుని స్తుతి కూర్చును ముక్తి మోక్షం హర ఓం నమః శివాయ ఆత్మానందం కూర్చును భవుడు జగతిని కాచును శివుడు శివ ఓం నమః శివాయ మహేశ్వర హర శంభో జటాధర హర శంభో సదాశివ శివ శంభో గంగాధర శివ శంభో నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ దివ్యధామము ఆ శ్రీశైలం శ్రీమల్లికార్జుని క్షేత్రం హర ఓం నమః శివాయ తలచిన కోరిక తీర్చును శివుడు కాంచుట కన్నుల భాగ్యం శివ ఓం నమః శివాయ శ్రీశైలేశ్వర శంభో గూడూరులోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అంకురార్పణ మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.
గూడూరులోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఉన్న శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ మహోకాళలింగేశ్వరాయ అవంతివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓంకారలింగ ప్రణవ స్వరూప సామగాన ప్రియ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర మనుబోలులో వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. శివాలయంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉభయకర్తలుగా కిషోర్ నాయుడు దంపతులు వ్యవహరించారు.
గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా చండీ యాగాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अभिधार्याहस्पृत्युभिधारयते ओम घृणिसूर्यादित्याय स्वाहा सवित्र सूर्यनारायणारेण नमः द्रव्यामपस्तीर्याम् ऐं कयेलहरीं तत्सवितुर्वरेण्यं गणपते क्लीं हसकहलहरीं भर्गो देवस्य धीमहि वरवरदस्थौ सकलहरीं कल्पवृक्षवनादिवाटिकाय नमः तन्मध्ये भक्तसिंहासनाय नमः स्वाहाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिजवाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः गणाभाय नमः दामोदराय नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः भक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरदे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः यज्ञपुरुष प्रसाद सिद्धिरस्तु గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఎస్సీ/ఎస్టీ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ నాయక్, పోస్ట్ మాస్టర్లు సుధాకర్, రవీంద్రరెడ్డి, హేమలత మొదలగువారు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో మనం ఆయన ఏదైతే ఆశయాలు చెప్పాడో మనకి వాటిని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అది పాటిస్తున్నామా లేదా అనేది మన ఆత్మలకే మనకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గాన్ని మిస్యూజ్ కాకుండా నివాళి అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా చేయగలిగినప్పుడే చేయాలి, ఏదైనా లేకపోతే వృధా ఏమి చేసినా. కాబట్టి ఈ విషయం అందరూ ఒక మనసులో పెట్టుకోవాలి. ఈ విషయం చెప్పింది కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అందరూ అటెండ్ అయినందుకు అందరికీ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 103 తుఫాన్లు, తాజా వర్ష సూచనతో భయాందోళనలో ప్రజలు. ఆధార్ కార్డు ఉన్నా వరద సాయం అందుతుంది, మీడియాతో సబ్ కలెక్టర్ గిరీష. వరద బాధితులకు దుప్పట్లు, చాపలు పంపిణీ, గూడూరులో వివిధ సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. శివాబీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.